ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. డయాబెటిక్ న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ద కామనెస్ట్ సేఫ్ రికమెండేషన్స్ మనం డయాబెటీస్ పేషెంట్స్కి ఇవ్వగలిగేది డైరీ ప్రోడక్ట్స్. డైరీ ప్రోడక్ట్స్లో బాడీకి సంబంధించిన ఫ్రెండ్లీ ప్రోటీన్, ఫ్రెండ్లీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి న్యూట్రిటివ్ వాల్యూస్ బెటర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ ద్వారా వచ్చే మనకి ప్రోటీను, మిల్క్ ద్వారా వచ్చే విటమిన్, మిల్క్ ద్వారా వచ్చే కార్బోహైడ్రేట్స్ కూడా మనకి బాడీకి పర్టికులర్గా డయాబెటిక్ ఓరియంటెడ్ పేషెంట్స్లో బెటర్ మెటబాలిజం ఉంటుంది. దానివల్ల బెటర్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా మనం ఎవిడెన్స్గా చూస్తున్నాం. సో అందుకోసం పెరుగు అనేది డెఫినెట్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ పెరుగు ప్లెయిన్ పెరుగుగా ఉండాలి. అంటే స్వీటెండ్ పెరుగు అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. అలాంటిది ఆర్టిఫిషియలీ స్వీటెండ్ పెరుగు వాడొద్దు. ఎందుకంటే షుగర్ పేషెంట్స్లో షుగర్ కంటెంట్ని నివారించే విధంగా ఉండాలి కాబట్టి ఆ కర్డ్ అనేది మనం అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దాని నెక్స్ట్ రికమెండెడ్ అమౌంట్ ఆఫ్ పెరుగు అనేది యూజువల్ రికమెండేషన్ ఇస్ అబౌట్ 100 grams పర్ డే. 100 grams కన్నా ఎక్కువగా మనం పెరుగు తినకూడదు. ఎందుకంటే పెరుగులో ఉన్న క్యాలరీస్తో పాటు ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ అమౌంట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ కర్డే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ తీసుకునే విధానంలో కూడా ఎక్కువ శాతము మధ్యాహ్నం పూట ఈ పెరుగు కన్జ్యూమ్ చేసిన దానివల్ల హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా డయాబెటీస్కి సంబంధించిన న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా సంపూర్ణంగా వస్తాయి. కాబట్టి పెరుగు అనేది మధ్యాహ్నం పూట తీసుకున్నందువల్ల డయాబెటిక్ పేషెంట్స్లో చాలా మటుకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి గమనించారు. సో డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది జరగాలి. రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటే ఎవరికి డయాబెటీస్ రాబోతుంది అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్. ఎవరికైతే హై రిస్క్ ఉంటుందో ఆ హై రిస్క్ ఉన్న వాళ్ళు ఎవరు? ఫ్యామిలీ పరంగా, పేరెంట్స్ పరంగా, సిబ్లింగ్స్ పరంగా, ఊబకాయం పరంగా, అసోసియేటెడ్ కండిషన్స్ పరంగా వీళ్ళందరూ కూడా రిస్క్ కండిషన్స్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ సర్వేలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇట్లాంటి రిస్క్ ఉన్నవాళ్ళు బిగినింగ్ నుంచే ఎలా టెస్టులు చేస్తామో అలా షుగర్ గురించి కూడా ఫోకస్ చేసి షుగర్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చెక్కింగ్ అనేది జరగాలి. మరి షుగర్ రాకుండా జాగ్రత్తలు అంటే ఏంటి? ఒక డే క్రమంలో చూసుకుంటే ఒక లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్ డిజీజ్కి. ఎందుకంటే మానసిక ఒత్తిడితో షుగర్ వస్తుంది, వ్యాయామం లేకపోయినా షుగర్ వస్తుంది, ఆహార పద్ధతులు సరిగ్గా ఉండకపోయినా షుగర్ వస్తుంది. ఇలాంటివన్నీ గమనించుకొని చేయాలి అంటే డైలీ చేసే దినచర్యలు ప్రాపర్గా ఉండాలి. ఈ దినచర్యల్లో ముఖ్యంగా మనం చేయాల్సింది స్లీపింగ్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉండాలి. రికమెండెడ్ 7 to 8 hours పడుకోవాలి. అది కూడా బిట్వీన్ 10 to 5 or 6. అలాగే బ్రేక్ఫాస్ట్ టైం ప్రకారం చెయ్యాలి. బ్రేక్ఫాస్ట్లో తినాల్సిన సబ్స్టెన్సెస్ ఏవైతే రికమెండ్ చేస్తారో అవే తినాలి. అలాగే లంచ్ రైస్తో కాస్త కూడిన తినొచ్చు. దెన్ డిన్నర్ అర్లీగా ఫినిష్ చేసి బై 8 o'clock ఫుడ్ అనేది కంప్లీట్ చేయాలి. ఇదే చేస్తూ ఎక్సర్సైజ్ పరంగా చూసుకుంటే ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. అలాగే డయాబెటీస్ని రివర్స్ చేసే విధంగా కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి యోగా, థాయిచి, మెడిటేషన్ అండ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా పాటించాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు రెగ్యులర్ అమౌంట్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, డాక్టర్ రికమెండేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసిన దానివల్ల మనం ఈజీగా డయాబెటీస్ని నివారించుకోవచ్చు.